సో ప్రస్తుతం స్టేడియం దగ్గర నుంచి విజువల్స్ వస్తున్నాయి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్రికెటర్ల కోసం అక్కడ ఫ్యాన్స్ ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పోలీసులు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంచనా వేసి ఫ్యాన్స్ ఇమీడియట్గా అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదని వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇంకా చాలామంది అక్కడే ఎదురు చూస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. పరేడ్ కొనసాగింపుపై ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. IPL 2025లో అద్భుతమైన ఆట తీరుతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. 18 ఏళ్ల తర్వాత తొలిసారి IPL ట్రోఫీని గెలుచుకుంది RCB. దీంతో బెంగళూరులో భారీ విజయోత్సవ యాత్రను నిర్వహిస్తోంది ప్రభుత్వం. RCB విక్టరీ పరేడ్కి ఫ్యాన్స్ పోటెత్తారు. RCB విక్టరీకి మద్దతుగా కర్ణాటక ప్రభుత్వం ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. బెంగళూరులోని కర్ణాటక విధానసభ నుంచి RCB టీంని ఘనంగా అక్కడ సత్కరించింది. ఆ తర్వాత ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ CM సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ CM DK శివకుమార్తో పాటు మంత్రులు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అక్కడ సన్మాన కార్యక్రమాన్ని ముగించుకుని అక్కడి నుంచి చిన్నస్వామి స్టేడియంకి ర్యాలీగా బయలుదేరి వెళ్ళాలి అన్నది ప్లాన్. ఈ సన్మాన కార్యక్రమం తర్వాత RCB విక్టరీ పరేడ్ చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే ఒకవైపు కర్ణాటక విధానసభ భవనం దగ్గర ఈ సన్మాన కార్యక్రమం కొనసాగుతూ ఉండగానే ఇటు చిన్నస్వామి స్టేడియంకి జనం, ఇన్ఫాక్ట్ కరెక్ట్గా చెప్పాలి అంటే క్రికెట్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోటెత్తారు. అందున RCB ఫ్యాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు IPL కప్ని గెలుచుకుని తిరిగి వస్తున్న క్రమంలో వాళ్ళని గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి, అలాగే వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేయాలి అన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున వేలాదిగా చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వాళ్ళంతా వచ్చారు. స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన బ్యారికేడ్స్ అన్నిటినీ కూడా తొలగించేసి తోసుకుంటూ దూకేసి ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్ళడానికి వాళ్ళంతా ప్రయత్నించడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయక తప్పని సిచ్యువేషన్ ఏర్పడింది. అంతమంది ఒక్కసారిగా తోసుకుంటూ వెళ్తే కంట్రోల్ చేయడం ప్రాక్టికల్లీ కష్టం కాబట్టి లాఠీ చార్జ్ చేసి వాళ్ళని నిలువరించాలని పోలీసులు ప్రయత్నించారు. అయినప్పటికీ అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం మనకి ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయో తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఘటన చాలా చాలా దారుణం, చాలా విషాదకరం. ఎంతో ఆశతో సెలబ్రేషన్స్లో పాల్గొనాలి, విజయోత్సవ ర్యాలీలో వాళ్ళు కూడా పాల్గొనాలని అక్కడంతా ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్న టైంలో జరిగిన ఈ తొక్కిసలాటకు సంబంధించి 10 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా విషాదం. ఎలాంటి ఇన్పుట్స్ వస్తున్నాయి బెంగళూరు నుంచి? అయితే ఇప్పుడు ఈ స్టాంపేడ్ జరిగినటువంటి టైంలో ఎగ్జాక్ట్లీ ఈ ప్లేయర్స్తో పాటు మొత్తం స్టేట్కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు అందరూ కూడా విధానసభ వద్ద ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ ఈ తొక్కిసలాట అంతా కూడా జరిగింది చిన్నస్వామి స్టేడియం వద్ద. ఈ తొక్కిసలాట జరిగినటువంటి టైంలో స్టేడియం లోపల ఎవరు కూడా ప్లేయర్స్ లేరు. కానీ ఇక్కడ విధానసభ నుండి ఓపెన్ బస్ పెరేడ్ ద్వారా విధానసభ టు చిన్నస్వామి స్టేడియం వరకు వెళ్ళాలని ముందుగా ప్లాన్ ఉండింది. కానీ అనుకోని విధంగా అన్కంట్రోలబుల్ క్రౌడ్ వచ్చి ఈ స్టాంపేడ్ జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం ఆ ఓపెన్ బస్ పెరేడ్ని కూడా క్యాన్సిల్ చేసేసి నేరుగా ప్లేయర్స్ వచ్చినటువంటి బస్ ఏదైతే ఉందో అదే బస్లో వాళ్ళందరినీ కూడా చిన్నస్వామి స్టేడియం వద్దకు తీసుకెళ్లారు. సో ప్లేయర్స్ అందరూ కూడా ప్రజెంట్ చిన్నస్వామి స్టేడియం లోపలే ఉన్నారు. ఇంకా బయట మాత్రం క్రౌడ్ కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో ఉంది. అటు ఇప్పటికే దాదాపు 5,000 మంది పోలీసుల డిప్లాయ్మెంట్ ఉందని చెప్పేసి కాసేపు క్రితమే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ కూడా తెలిపారు. సో ఇంతమంది ఫ్యాన్స్ వస్తారని తెలిసినప్పటికీ దాదాపు 5,000 మంది పోలీసులను అక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేసినప్పటికీ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా చేయి దాటిపోయింది, అన్కంట్రోలబుల్గా ఉండింది అనేటువంటి స్టేట్మెంట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. సో ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే 10 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. వాస్తవానికి ఇన్ని సంవత్సరాల తర్వాత RCB కప్ గెలిచింది అంటే అది ఖచ్చితంగా బిగ్ మూమెంట్ టు సెలబ్రేట్. ఫ్యాన్స్ అంతా ఎంత హుషారెత్తి ఉంటారు, వాళ్ళంతా వచ్చి ఎంత సెలబ్రేషన్స్లో పాల్గొనాలని తాపత్రయపడుతూ ఉంటారు అన్నది ప్రభుత్వం ఊహించలేకపోయిందా? అక్కడ సాధారణంగా రెగ్యులర్గా చేసే భద్రతా ఏర్పాట్లకి అదనంగా ఏమన్నా ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోందా? అవేవీ లేకుండా ఇంతమంది ఫ్యాన్స్ని కంట్రోల్ చేయగలమని ప్రభుత్వం భావించిందా? అయితే ఇలాంటి మేజర్ ఈవెంట్స్ జరిగేటువంటి టైంలో ఖచ్చితంగా పోలీసులు అటు ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ పరిస్థితులను ఊహించాల్సి ఉండింది. కానీ ఈ రోజునటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అక్కడ దాదాపు 18 ఇయర్స్ పాటు కూడా ప్రతి ఒక్క
ఆర్సీబీ ఫ్యాన్ ఈ మూమెంట్ కోసం ఎదురు చూశారు. సో ఆల్రెడీ విక్టరీ వచ్చిన తర్వాత ఈ మూమెంట్ని ప్లేయర్స్తో సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్క బెంగళూరు అభిమాని కూడా ఆశపడ్డాడు. సో దీంతోనే అటు నిన్న రాత్రి నుండి బెంగళూరు కప్ గెలిచిన తర్వాత ఈరోజు ఉదయం అంతా కూడా బెంగళూరులో చాలామంది ఫ్యాన్స్ చాలామంది ఇవాళ ఒక అనఫీషియల్ హాలిడేనే తీసుకున్నారు ఈ మూమెంట్లో పాల్గొనేందుకు. సో దీనిపైన ప్రచారం కూడా ఆ స్థాయిలోనే ఉండింది. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మొత్తం ఎక్కడికక్కడ క్రౌడ్ గ్యాదరింగ్కి సంబంధించి చాలా తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. సో దాంతోనే చాలామంది స్టేడియం వద్దకు వచ్చారు. బట్ ఆ స్టేడియం గేట్స్ ఎప్పుడైతే ఓపెన్ చేయబోతున్నారో ఆ మూమెంట్లోనే అక్కడ ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ వద్ద ఉన్నటువంటి ఫ్యాన్స్ ఒకరినొకరు నెట్టుకుంటూ పోయేసరికి అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్ అంతా కూడా పక్కకు వెళ్ళిపోయింది. దీంతో అక్కడ చాలా విజువల్స్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఆ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఒకరి గొంతు పైన ఒక ఫ్యాన్ కాలు పెట్టి ఎక్కి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడంటేనే ఏ స్థాయిలో అక్కడ తొక్కిసలాట ఏర్పడిందో మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ స్టాంపేడ్కి గురైనటువంటి వాళ్ళు చాలా డిఫరెంట్ ఏజ్ పీపుల్స్ ఉన్నారు. కొంతమంది యంగ్స్టర్స్ ఉన్నారు, కొంతమంది మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది అబోవ్ 50 years పర్సన్స్ కూడా ఉన్నట్లు ఇప్పటికే అధికారులకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి బోరింగ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాసేపట్లోనే కర్ణాటక చీఫ్ మినిస్టర్ కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇంజూర్డ్ అయినటువంటి పర్సన్స్ని పరామర్శించనున్నారు. మరోవైపు స్టేడియం లోపలికి ఆల్రెడీ ప్లేయర్స్ చేరుకున్నారు కాబట్టి ముందుగానే ఉన్నటువంటి ప్లాన్ ప్రకారం ఈవెంట్ అంతా కూడా లోపల కొనసాగిస్తున్నారు. ఆ స్టేడియం వద్ద ఉన్నటువంటి పెవిలియన్ బాల్కనీ నుండి ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ కూడా ట్రోఫీని అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.